హలో గాయ్స్, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రదీప్ రంగనాథ్ సినిమా డూడ్ చూడటం జరిగింది. ఈ సినిమా చూశాక నా పర్సనల్ ఒపీనియన్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. సినిమా యొక్క కోర్ పాయింట్ ఏంటంటే, మనం ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉండటం చాలు అని అనుకునే ఒక వ్యక్తి గురించి. కాకపోతే ఆ అమ్మాయి తనతో ఉండకపోయినా సరే, అలా ఉండకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అమ్మాయికి తనంటే ఇష్టం కాకపోవచ్చు. ఒకవేళ ఇష్టం లేకపోయినా సరే తనతో ఉండలేకపోవడం కావచ్చు. లేదంటే ఇద్దరు ఒకానొక సందర్భంలో ఇష్టపడి ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఉండలేకపోయి విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు ఇండివిజువల్ గా లీడ్ చేస్తున్నప్పుడు కావచ్చు. లేదంటే ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించి వేరే అబ్బాయితో హ్యాపీగా ఉండడానికి మన హెల్ప్ అవసరమైనప్పుడు అయినా సరే అయ్యుండొచ్చు. ఇక్కడి వరకు బాగుంది. కానీ అమ్మాయి అక్కడ అలా హ్యాపీగా ఉండడానికి మనోడు దేవదాసై కూర్చొని లేదంటే ఇష్టానుసారంగా త్యాగాలు చేసుకుంటూ పోయి అవమానాలు, నిందలు, మానసిక ఇబ్బందులు అన్ని బేర్ చేసుకుంటూ పోవడం అనేది అందరికీ వర్తించదని నా ఉద్దేశం. అందుకే నాకు ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఒకానొక సందర్భంలో అవమానం జరుగుతుంది. వేరే వాళ్ళు వచ్చి కొడుతుంటారు. తల్లి ముందే కొడుతుంటారు. తల్లి దృష్టిలో తక్కువైపోయినా పర్వాలేదు కానీ అమ్మాయి హ్యాపీగా ఉండాలని చెప్పేసి అక్కడ ఎక్కడ నిజం చెప్పే ప్రయత్నం హీరో చేయడం. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ రియాలిటీ. ఎంత మంచోడైనా సరే మరి ఈ రేంజ్ సాక్రిఫైస్ అంటే తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. డైరెక్టర్ తన హీరో ద్వారా అమ్మాయి తాలూకు ఫీలింగ్స్ ఇంపార్టెంట్. అమ్మాయి ఇంపార్టెంట్. నువ్వు నిజంగా ప్రేమించిన అమ్మాయి హ్యాపీగా ఉంటే చాలు. డైరెక్టర్ తన ఈ పాయింట్ ని చెప్పడం బానే ఉంది. మంచి పాయింట్. కానీ చెప్పేది ఇలా చెప్పాలనుకోవడం అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి అపీలింగ్ గా ఉండదనేది నా ఉద్దేశం. ఇలాంటి వాడితో ఉండాలనుకుంటుంది. వాడి గుణగణాలు ఏంటి? వాడు ఎంత సంపాదిస్తున్నాడు? ఎలా ఉంటాడు? ఏం చేస్తాడు? బిహేవియర్ ఏంటి? అది ఇది ఏం అవసరం లేదు. అమ్మాయి దాన్ని ఇష్టపడుతుందా లేదా? ఒకవేళ ఇష్టపడితే ఇంకా దట్స్ ఆల్. మిగతా రీజన్స్ అన్ని అనవసరం. అమ్మాయి ఒక అబ్బాయిని కోరుకుంటుంది. అది మాత్రమే ఇంపార్టెంట్. ఈ సినిమాకి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చు. నాకు తెలిసి ఇన్ఫాక్ట్ అమ్మాయిలు అయితే బాగానే కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. అబ్బాయిలు కూడా దేవదాస్ లాంటి అవతారం అయితే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అయితే కనెక్ట్ అవుతారని అనిపిస్తుంది. మరి ఈ సినిమాలో మంచి రిలేటబిలిటీ ఫ్యాక్టరే ఉంది. కానీ ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇంకా అక్కడక్కడ సీన్ ఎన్హాన్స్మెంట్ జరగడానికి సినిమాటిక్ లిబర్టీస్ యూజ్ చేసి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్టోరీ రన్ అయ్యేలా జరిపించడం అనేది జరిగింది. బట్ ఇట్స్ ఆల్ క్వైట్ యాక్సెప్టబుల్. ఇంకా డైరెక్షన్ పరంగా వస్తే డైరెక్టర్ తన ఫస్ట్ సినిమా ఇది. ఫస్ట్ సినిమాకైతే తను మంచి జాబే చేశాడని చెప్పాలి. యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. సైడ్ ఆర్టిస్ట్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, డ్యూరేషన్ తక్కువ ఉన్న క్యారెక్టర్స్ ఉన్న ఆర్టిస్టులు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ పే ఆఫ్ అనేది బాగా జరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది. టెక్నికల్లీ పర్ఫెక్ట్ గానే ఉంది సినిమా. తప్పులు పెట్టడానికి ఏమీ లేదు. ఇంకా నాట్ ద లీస్ట్ మిస్టర్ ప్రదీప్ రంగనాథ్. ప్రదీప్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వై హీ గాట్ ఇన్ టు ద మూవీస్. తన ఇంటెన్షన్ ఇట్స్ వెరీ క్లియర్. కొన్ని కథలు నేను ప్రజలకు సినిమా ద్వారా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలన్న మంచి ఉద్దేశంతోనే వచ్చాడు. ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి ఇంటెన్షన్ తో వచ్చిన ఒక వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మిస్టర్ ప్రదీప్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ వచ్చిన 2 సినిమాలకి చాలా మంది యూత్, చాలా సినిమా లవర్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. లవ్ టుడే అండ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ సినిమాకి అంత లార్జ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారో లేదో చూడాలి. మరి ఇట్స్ స్టిల్ ద ఫస్ట్ డే. కొన్ని రోజులు సోషల్ మీడియాలో అయితే మంచి హల్చల్ అయితే చేస్తుంది ఈ సినిమా గురించి టాపిక్. ఓవరాల్ ఇట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్. బట్ ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ని బేస్ చేసుకుని ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియోస్. అనంతపూర్లో ఉంటూ షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయలేని ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ కి డైరెక్ట్ మెసేజ్ చేయండి. మీరు ఏమైనా రీల్స్ చేసింటే అవి కూడా పంపించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.